మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ ప్రభుత్వాలు కానీ పౌరులు కానీ లేదు ఆయా మతాల సంస్థలు కానీ కుల సంస్థలు కానీ. అయితే దీన్ని వీళ్ళు ఒక ప్రహాసంగా తీసుకొని సీరియస్నెస్ గా తీసుకోకుండా వదిలేస్తున్నందుకు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ సీరియస్నెస్ గా తీసుకుంటే అనుకుందాం, ఒక కుల సంస్థ ఏదైనా రైట్ చేసినప్పుడు దాన్ని పట్టించుకొని ప్రభుత్వం అప్పుడే పరిష్కరిస్తే ఈ పంచాయతీలు ఉంటాయా? ఉండవు. లేదు, ఒక మత సంస్థ ఏదైనా లేవనెత్తినప్పుడు, సమస్యలు లేవనెత్తినప్పుడు దాన్ని సీరియస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన పరిష్కార మార్గాలు వెతికి దాన్ని పరిష్కరించినప్పుడు అసలు ఇలాంటి ఘటనలు జరుగుతాయా? జరగవు. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కన్సిడర్ చేస్తుందేమో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఓన్లీ మంచి మాత్రమే చెప్పాలని ఉంది. మంచి మాత్రమే చెప్పాలి. చెడు నీ నోట్ల నుండి ఒక్క పదం కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అది కానీ ఇష్టానుసారంగా ఒక మహిళలను కించపరుస్తూ సినిమాలు తీయడం కాదు. మహిళలను కించపరుస్తూ సినిమాలు తీయడం అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. ఈరోజు అసలు బాధితులు ఎవరు? మహిళలు. ఈ పురుషాధిక్య సమాజంలో ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అసలు బాధితులు మహిళలే, తర్వాతనే పురుషులు. అయితే ఈ పురుషాధిక్య సమాజంలో పురుషుడు కంట్రోల్ చేయడానికి రాజ్యాంగాలు తప్పిస్తే మహిళల కోసం కాదు. కానీ మహిళలకు సర్వ హక్కులు ఉన్నా కూడా మహిళలకు ఇంకా అవేర్నెస్ లేదు, ఏం చేయాలి చేయకూడదని. ఎందుకు? వాళ్ళు కుటుంబ పోషణలోనే వాళ్ళ సమయం అంతా అయిపోతాం. దేశం గురించి రాష్ట్రం గురించి పట్టించుకునే సమయం వాళ్ళ దగ్గర లేదు. వాస్తవానికి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని పురుషుడు తన ఇష్టానుసారంగా కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళని కంట్రోల్ చేయడానికే రాజ్యాంగం. కాబట్టి దాన్ని ఆసరగా తీసుకొని ఇప్పుడు కులము మతం విషయానికి వస్తే ఈ కుల పంచాయతీలు మత పంచాయతీలుగా ప్రేరేపితమవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, వర్ణ వ్యవస్థ నశించబడ్డది. వర్ణ వ్యవస్థ ఇప్పుడు లేదు, కానీ కనిపించకుండా వర్ణ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇది కూడా సాక్ష్యమే. అలాగే కుల వ్యవస్థ కూడా ఏది నశింపజేయబడ్డది, రద్దు చేయబడ్డది రాజ్యాంగం ప్రకారంగా. మత వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. రాజ్యాంగబద్ధంగా రెండుంటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాకీయం ఉండాలి, కానీ మళ్ళీ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఇలాంటి మరి ప్రవీణ్ లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ. అయితే వాస్తవంగా నేను యాజ్ ఏ న్యూట్రల్ పర్సనాలిటీగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు గత చరిత్ర అంతా చూస్తూ ఉంటే ఎవరైతే మరి వర్ణ వ్యవస్థలో శూద్ర వర్ణంలో ఉన్నటువంటి, ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ప్రజలకు అర్థం కావాలని చెప్తా ఉన్నాం. అట్లా పేర్లు చెప్తా ఉంటే చాలా ఉంటాయి కాబట్టి 300, 400 చెప్పలేను నేను. ఎగ్జాంపుల్, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు ఏ కమ్యూనిటీస్ అయితే రాజ్యాధికారంలో ముందు వరుసలో ఉన్నాయి, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మధ్యలో ఒక కులం సిచ్చు ఒక మతం సిచ్చు పెట్టేసేసి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నారు. మొదలు రియలైజేషన్ కావాల్సింది ఈ 4 కమ్యూనిటీస్ కావాలి. వై? బికాజ్ దే ఆర్ యాక్టింగ్ ఏ ఫాదర్ మదర్ రోల్. వాళ్ళు ఒక మదర్ ఫాదర్ రోల్లో ఉన్నారు. వాళ్ళు రియాలిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఓట్లు ముఖ్యం కాదు కదా, సామరస్యత ముఖ్యం. కుటుంబంలో ఎప్పుడు కూడా సామరస్యతనే ముఖ్యం అన్నప్పుడు మన రాష్ట్రంలో దేశంలో కుల సామరస్యతను తీసుకురావాల్సిన బాధ్యత ఈ 4 కమ్యూనిటీస్కి ఉన్నాయి. ఎందుకు? వాళ్ళే పెద్దన్న పాత్రలు, వాళ్ళే తల్లిదండ్రుల పాత్రలు ఉన్నారు. వాళ్ళ రియలైజేషన్ కావాల్సిన అవసరం ఉంది. అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు అది చేస్తేనే కదా వాళ్ళకి లాభము. అది అయితే లాభము అనేది నేను అదే అంటున్నా. లాభాన్ని డబ్బు పరంగా చూడకండి, లాభాన్ని కుర్సీ పరంగా చూడకండి, అధికారం పరంగా చూడకండి. దానికోసము ఎవరు ఎక్కువ ప్రజలను ఉద్ధరించింది, ఎవరిని ఎక్కువ ప్రజల్లో అభివృద్ధి చేసింది, ఎవరిని ఎక్కువ ప్రజలకు విద్యను అందించారు, ఎవరు ఎక్కువ మరి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించారు, ఎవరు ఎక్కువ ఉద్యోగాలను అందించారు అంటే ఇలాంటి విషయంలో పోటీ పడండి. కానీ ఈ మతాన్ని కులాన్ని మధ్యలో తెచ్చి ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో చేయడం వల్ల ఏమైందంటే హత్యలే జరుగుతాయి. మానవత్వం ఆత్మహత్యకు గురవుతుంది. మానవత్వం అనేది ఆత్మహత్యకు గురవుతుంది. మానవత్వాన్ని నేర్పినటువంటి భారత జాతి, భారతీయ తత్వశాస్త్రాలు ఎక్కడ కూడా ఈ ప్రపంచానికి నిజంగానే గురువులం మనమే 100%. కానీ ఆ గురుత్వం నిలబడాలి అని అంటే మరి ఈరోజు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మైనారిటీస్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు?
మెజారిటీ పీపుల్లే కదా ఉందంతా, అందరు హిందువులే కదా. ప్రధానమంత్రులు ఎంతమంది ప్రధానమంత్రులు అయిందండి అంటే ఇక్కడ పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ కి సంబంధించిన హిందూ ముఖ్యమంత్రులు, హిందూ ప్రధానమంత్రులు, హిందూ మంత్రులు అంటే రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మెజారిటీ పీపులే అన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మైనారిటీ పీపుల్ ను రెచ్చగొట్టినంత మాత్రాన మన విలువ తగ్గుతుంది కానీ బట్ట పేలికను తీసుకుపోయి పామ్ చేసి ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మరి మనకే వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు మైనారిటీ అనేది చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి మైనారిటీస్ ను వాళ్ళను ఒక దయ్యంగా చూపెట్టి, వాళ్ళను ఒక విలన్గా చూపెట్టి ఓట్లు దొబ్బుకోవాలని ఆలోచన కాంగ్రెస్ కు ఉన్నా, లేదు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, లేదు ఇంకెవరైనా ప్రాంతీయ పార్టీలకు ఉన్నా కూడా అది నష్టదాయకము దేశానికి, దేశ సమగ్రతకు, దేశ ఐక్యతకు. తర్వాత భారతదేశ మానవత్వాన్ని నేర్పడంలో మొదటి వరుసలో ఉంది. ఏ మతమైనా కూడా ఈరోజు ఛాలెంజింగ్ చేసి నేను మాట్లాడగలుగుతా. క్రిస్టియన్ కమ్యూనిటీ తోటి, ముస్లిం కమ్యూనిటీ తోటి, ఏ ఇతర ప్రపంచ కమ్యూనిటీ తోటి నేను మాట్లాడగలుగుతా. వీఆర్ ద ఫాదర్ ఆఫ్ ది హ్యుమానిటీ అని చెప్పగలుగుతా. నేను మాట్లాడతా. కానీ దాన్ని తీసుకుపోయే పద్ధతి ఏ విధంగా ఉందో అది తప్పు. అంటే నీ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉండాలి అంటే అవతలని నొచ్చించేటట్టు కాకుండా మెప్పించేటట్టు ఉండాలి. అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి. అనుకుందాం ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి విద్యలో భాగంగా ఈరోజు వాళ్ళు మేధస్సు పెంచుకొని మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకి రైట్ ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు మర్డర్ చేస్తే ఎట్లా? 100 కాదు 1000% ప్రవీణ్ పగడాలని మర్డరే. ఓకే సార్, ఇప్పుడు దీన్ని మర్డరే అని మనం అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 2 నిమిషాలు ఏంటంటే ప్రవీణ్ పగడాల హత్య లేకపోతే మర్డర్, యాక్సిడెంట్ అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు బయటికి. వాళ్ళు ఇచ్చే వరకు ఎందుకు ఈ క్రైస్తవ సమాజం కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ నిరసనలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం అనేది ఎంత చక్కటి రాజ్యాంగం అంటే ఈ ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు ఏదైనా సమస్య వస్తే భారత రాజ్యాంగాన్ని చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసి నేర్చుకొని అక్కడ పోయి వాళ్ళు అమెండ్మెంట్ చేస్తా ఉన్నారండి. ఐక్యరాజ్య సమితి కూడా సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగాన్ని వెతుకుతా ఉంది. అంత చక్కగా రాయబడ్డది. ఈ రోజు ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారము భారత రాజ్యాంగంలో ఉంది. అయితే ఈ మత పెద్దలకు, అన్ని మతాల పెద్దలు మొట్టమొదలు చదువుకోవాల్సింది ఏంటంటే నీ మత గ్రంథం కాదు, భారత రాజ్యాంగాన్ని మొదలు చదివి అవలోకన చేసుకుని దాని తర్వాత నీ మత గ్రంథాన్ని చదివి నీ మతాన్ని డెవలప్ చేసుకో. ఎవరు వద్దనట్లే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారత రాజ్యాంగము అధికారాన్ని ఒకరి గుప్పిట్లో పెట్టలేదండి. ప్రధానమంత్రికి అధికారం ఇచ్చి ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రికి అధికారాన్ని ఇచ్చి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, తర్వాత మంత్రులకు అధికారాన్ని ఇచ్చి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మొత్తము ఎగ్జిక్యూషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పింది. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు, ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు. దే ఆర్ ఓన్లీ అబ్జర్వర్స్. చట్టాలు చేయాలి, వాళ్ళ చేతిలో పెట్టాలి, అవి అమలు అవుతున్నాయో లేవో చక్కగా చూడాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక డీజీపీ లెవెల్ అధికారిని, ఒక ఐజీ లెవెల్ అధికారిని, ఒక కలెక్టర్ లెవెల్ అధికారిని, ఒక క్యాబినెట్ సెక్రటరీ అధికారిని, ఒక చీఫ్ సెక్రటరీ అధికారులు వీళ్ళు పనిచేయనియరు. మేం చెప్పినట్టు మీరు నడవాలి, లేదు అని అంటే మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో చూస్తామనే బ్లాక్ మెయిలింగ్ అధికారుల మీద జరుగుతూ ఉన్నంత కాలం చట్టం అమలు కాదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిజంగా కూడా నాకైతే ఏం నమ్మకం లేదండి. ఐఎమ్ ఏ పొలిటీషియన్, నాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ రాజ్యాంగం అనేది ప్రతి అధికారాన్ని ఆయా అధికారులకు పరిధులు ఇస్తూ లిమిటేషన్స్ ఇస్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈరోజు డీజీపీకి సర్వ హక్కులు డీజీపీ గారికి ఉన్నాయి, ఐజీ గారికి ఉన్నాయి. నిజంగానే అది హత్యనా? నిజంగానే ఆయన ఇంకేమన్నా జరిగి ఆయన ఆ విధంగా మరణం పొందాడని చూపెట్టే అధికారం ఆ అధికారికి ఉంది. కానీ ఆ అధికారి పొల్యూట్ అవుతాడు. ఆయనకి ఎన్ని ఫోన్స్ పోతాయి? చంద్రబాబు నాయుడు గారి ఫోన్ పోతుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోన్ పోతుంది, అక్కడ నుండి అమిత్ షా గారి ఫోన్ పోతుంది, అక్కడ నుండి ప్రధానమంత్రి గారి ఫోన్ పోతుంది. వై? బికాజ్ ఆయన ప్రవీణ్ పగడాల అనేట ఆయన
ఏ విధంగానైనా మాట్లాడు, ఉమ్, ఆయన చర్చలలో ఏమన్నా మాట్లాడండి, కానీ ఒక పౌరుడు Correct. ఆయనకు మాట్లాడే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. తప్పు మాట్లాడితే ఆయనని పిలిచి కూర్చోబెట్టి నీవు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పే అధికారం ఒక డీజీపీకి ఉంది. మీరు మాటలు సవరించుకోండి, సరిగ్గా మాట్లాడండి, మీరు తప్పు మాట్లాడుతున్నారండి, మీకు స్వేచ్ఛ ఉన్నదని మీరు దాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పొచ్చు. ఉమ్, ప్రధానమంత్రి గారు పిలిపియొచ్చు ఒక పౌరుణ్ణి, ముఖ్యమంత్రి గారు పిలిపియొచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపియొచ్చు, అమిత్ షా గారు పిలిపించుకోవచ్చు. ఒక పౌరుని పిలిపించే అధికారం అందరికీ ఉంది.